అభిమానమండి. అభిమానమండి. మీ ఫ్యాన్స్ అండి మేము. సార్ పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి. అయ్యా ఇది మీటింగ్ ఏదో ఉందని చెప్పి నేను చూశాను సార్. 21 రోజులు ఉపవాస ప్రార్థన అని. అవునండి. ఎక్కడ సార్ అది? మనకు బోయినపల్లి అండి. అశోక్ గార్డెన్స్ ఉంది కదండి. అశోక్ గార్డెన్స్ నుండి కొంచెం ముందుకు రాగానే మనకు రైట్ సైడ్ లో కనిపిస్తుంది. ఓకే వెరీ గుడ్ సార్. అది ఎవరు సార్ పాస్టర్ గారు, ఎవరు చెప్తారు? నాకేంటంటే చాలా సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. నాకు 50 ఎకరాల పొలం అండి. ఇప్పుడు 50 ఎకరాల పొలం ఏంటంటే రేటు పడిపోయింది. చాలా అప్పుల్లో ఉన్నాను. అప్పుడేమో వెంచర్ వేసాను సార్ నేను. ఓకే అయితే మరి ఈ రోజు సాయంత్రం సెషన్ కి రండి మీరు అందరూ. అలాగే మా ఇంటి పక్కన ఒక 7 గంటలకి స్టార్ట్ అవుతుందండి సెషన్. ఉంటున్నారు ఈ రోజు సాయంత్రం సెషన్ కి. ఓకే సార్. ఇది 7799779791 మీరేనండి? అవునండి, నా నంబర్. ఓకే, ఇంకొకటి కూడా ఉందనుకుంటా సార్. 7799779337. అవునండి, స్టాఫ్ నంబర్ అండి. అదే సార్, ఇక ఇది కాకపోతే అది దానికన్నా కాల్ చేస్తానండి. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను సార్. పాస్టర్ గారు, ఏం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను. అప్పులు పాలైపోయాను సార్. రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఏం చేయాలి అని అర్థం కావట్లేదు సార్. ఒక్కోసారి ఆత్మహత్య చేసుకుందాం అనే ఆలోచన కూడా కలుగుతుంది నాకు. మరి ఏం చేయాలి సార్? మరి ఎంత ఇబ్బంది ఉంటున్నారండి సార్? మీరు ఎక్కడ ఉంటున్నారు? హైదరాబాద్ సిటీలో? నాది హైదరాబాద్ కాదండి, ఓకే, కర్నూలు సార్ మాది. కర్నూలులో మేము పొలం కొన్నాం సార్. అప్పుడు 50 లక్షలు ఎకరం. ఆ లెక్కన మేము కనీసం అప్పుడు 25 ఎకరాలు తీసుకున్నాం వెంచర్ చేయడానికి. అదేమైందంటే ఇక మనకి వస్తా ఉన్న కంపెనీలు అవన్నీ లేకపోవడం వల్ల ఇక్కడ రేట్లన్నీ పడిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే మనం వడ్డీలకి తీసుకొచ్చాం. దానివల్ల ఇబ్బంది అయిపోయింది సార్. దాదాపుగా 20 కోట్ల పైన మనకి ఆగిపోయినాయి. ఏం మనశ్శాంతి లేదండి. ఏం చేయాలి సార్? ఇప్పుడు మన పాస్టర్ గారు ఒక ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. పాపం నేను పాస్టర్ గారికి కనెక్ట్ చేస్తానండి. నా నంబర్ది వేరే నంబర్ ఉంటుంది. పాస్టర్ గారు ఒకసారి పాస్టర్ గారితో మాట్లాడతాను. ఐ థింక్ ఇప్పుడు ప్రేయర్ లో ఉన్నట్టున్నారు. మాట్లాడి మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను. ఈ నంబర్ కదండి? నంబర్ కొంచెం చెప్పండి, లేదంటే రాసుకుంటాను. ఇక మా పిఏకి కాల్ చేసి చెప్పమని చెప్తాను. అది మా పర్సన్ నా దగ్గరకు వచ్చింది. సరే, ఏదో ఒకటి మనకి ఇబ్బంది అయితే ఉండదు. ఏదన్నా ఇప్పుడు ఏదో ఒక ఆలోచన ఎట్లా బయటపడుతుంది, ఏదో ఒక దారి కావాలి మనకి. దానికోసం ఆలోచిస్తున్నాం అయ్య గారు. అందుకే మా పిఏకి చెప్పి నెంబరు ఇచ్చి కాల్ చేయని చెప్పి చెప్పాను. సార్ స్టీఫెన్ పాల్ అండి. కదండి? లేదండి, నేను పాస్టర్ గారు. స్టీఫెన్ పాల్ గారు. నా పేరు స్టీఫెన్ పాల్. గారితో ఒకసారి మాట్లాడతాను. ఒక సెకండ్ ఆగండి, లైన్ లో ఉండండి. ఒక్కసారి చేయండి సార్. లైవ్ లో ఉంటాను సార్. హలో, నేను పాస్టర్ గారికి చెప్పానండి. కాల్ చేశాను, ఇంకో ఫోన్ కాల్ చేసి మాట్లాడాను. పాస్టర్ గారు అది ప్రేయర్ లో పెడతా అన్నారు. నేను మీ నెంబర్ ఒకసారి ఫార్వర్డ్ చేస్తాను పాస్టర్ గారు. లేకపోతే ఒకసారి సార్ నాకు సార్ నెంబర్ ఒకసారి పెడతారా సార్? ఏదండి? సార్ నెంబర్ ఒకసారి చెప్తే నేను కూడా వీలు చూసుకుని ఒకసారి పర్సనల్ కాల్ చేసి హైదరాబాద్ వచ్చి కలుస్తానండి. హైదరాబాద్ వచ్చి కలుస్తారనా? నేను సండే ఫ్లైట్ బుక్ చేసుకుంటాను. ఓకే, అలా అయితే మీరు 7799 ఆ 37 నంబర్ ఉంది కదండి,
ఆ నంబర్ కాల్ చేసి కాల్ ఫార్వర్డింగ్ చేసుకోండి. ఎందుకంటే డైరెక్ట్ కాల్ ఫార్వర్డ్ పాస్వర్డ్కి వెళ్ళిపోతుంది ఆ నంబర్ నుండి ఉంటే. లేదు, డైరెక్ట్ number నెంబర్ call చెప్పండి సార్, నాకు అంత టైం ఏడబోతుంది సార్. ఒకసారి నెంబర్ చెప్తే నేను మా పిఏ కల్పించేసి, అంటే ఒక్కోసారి మనం కుదరదు కదా, ఈ వెంచర్లు Okay. ఇవన్నీ ఉంటాయి. ఒకసారి నెంబర్ చెప్తే పర్సనల్ గా టైం తీసుకుని వస్తాను. సరే నంబర్ చెప్తాను తీసుకోండి. బట్ ఈ రోజు నేను మీకు రిటర్న్ కాల్ చేసి చెప్తాను ఎప్పుడు ఫ్రీ ఉన్నారు పాస్టర్ గారు. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు చేస్తానండి. బట్టి బిజీ అవుతుంది అందుకే. సరే రాసుకోండి అయితే నంబర్ రాసుకోండి. ఒక్క నిమిషం అయ్య గారు. సరే బాబు పెళ్ళి అమ్మా, అదే అదే అది చేసి. ఓకే, ఇప్పుడు ఓకేనండి. ఒక్క నిమిషం సార్, వాళ్ళు తెచ్చిస్తారు, తీసుకో, రేపు మార్నింగ్ వస్తారు వాళ్ళు. వినోద్ వాళ్ళే, తీసుకో. 10 lakhs 10 lakhs. రైట్, ఓకే సార్ చెప్పండి అయ్యగారు. ఓకేనండి చెప్పండి. 944 944 04 0 5 5 633 633 14 14 సార్. 9440 563314. అవును అదేనండి నంబర్. ఈ నెంబర్ అండి, ఆఫీస్ నంబర్. అవునండి. ఈ నెంబర్ స్టార్ట్ చేసి అయితే సెషన్ ఉందండి, మీరు కొంచెం అవైలబిలిటీ అయినప్పుడు నేను చెప్తాను, అప్పుడు కాల్ చేయండి. లేదు సార్, ఇంకోటి ఏంటంటే మా ఇంటి పక్కన ఒక అతనికి ఎయిడ్స్ కూడా ఉంది సార్. పాపం చాలా సంవత్సరాలు బట్టి బాధపడుతున్నాడు. అతను కూడా ఏమంటారు సార్, వాళ్ళ భార్య భర్తలకు ఉంది పాపం. ఓకే తీసుకురమ్మంటారు చూడండి, ఎలా అయినా వీలయ్యి ఒక ఈ 3 days మనకు 19th అంటే మెయిన్ పాస్టర్స్ వస్తున్నారు. 19వ తారీఖు బెంగళూరు నుండి పాస్టర్ వస్తున్నారు మనకు. ఆయన అసలు ఐపీసీ ఇండియాలో ఉన్న మొదటి ఐపీసీ చర్చ్ ప్రారంభించిన పర్సన్ ఆయన. సో దగ్గర 2,40,000 మందికి బాప్టిజం ఇచ్చున్నారు ఆ పాస్టర్ గారు. సో చాలా పెద్ద పాస్టర్ గారు వస్తున్నారు 19వ తారీఖు. 20వ తారీఖు కూడా మంచిగా అభిషేకంతో వాడబడుతున్న ఇంకో పాస్టర్ గారు వస్తున్నారు. 21వ తారీఖు మన పాస్టర్ గారే ఈ 3 days చూడండి, మీరు హైదరాబాద్ వీలవడానికి ఉంటే రండి. బోయినపల్లి అశోక్ గార్డెన్స్ దగ్గరే జరుగుతుంది ప్రోగ్రామ్. ఓకే గారు, ఇప్పుడు ఎయిడ్స్ వాళ్ళని కూడా తీసుకురమ్మంటారా? ఒక 3 days వాళ్ళు అవైలబిలిటీ అక్కడ రూములు ఉంటాయా? ఎయిడ్స్ ఉంది సార్ పాపం మా ఇంటి పక్కన ఒక అతనికి. ఓకే, అతను CD4 కౌంట్ కూడా బాగా పడిపోయింది. వాళ్ళ మిస్సెస్ CD4 కౌంట్ బాగానే ఉంది. ఇక మందులు వాడుతున్నారు కానీ ఇక అంతంత మాత్రం ఉంది సార్. అది ఏం అర్థం కావట్లే పాపం వాళ్ళ పరిస్థితి. పాపం ఆయన నాకు కూడా డబ్బులు ఇచ్చున్నాడు పాపం. నోట్ లేకుండానే 25 లక్షలు ఇచ్చాడు సార్. నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఆయన. తెమ్మంటారా సార్? మీరు వీలు చూసుకొని మీటింగ్స్ రావడానికి చూడండి. ఈ మీటింగ్స్ మీకు ఒక బ్లెస్సింగ్ గా మారుతుంది. మీరు తెలిసిన పర్సన్స్ ఎవరైనా ఇక్కడ హైదరాబాద్ ఇట్లా ఉంటే అక్కడికి వచ్చి స్టే చేసి వచ్చేయడానికి అలా చూడండి. మీటింగ్స్ అటెండ్ అవుతుంది, మీకు అదొక బ్లెస్సింగ్ గా మారుతుంది. అప్పుడు కూడా డైరెక్ట్ గా పాస్టర్ గారిని కలిసి ప్రేయర్ చేయించుకుంటారు. డైరెక్ట్ ప్రేయర్ చేయించుకోవచ్చు, ఫోన్ లో కాకుండా. అదే అక్కడ ఏమైనా రూమ్ ఉంటుందా సార్ అవైలబిలిటీ? వాళ్ళు 3 days ఉంటారు, నేను 1 day ఉండి వెళ్ళిపోతాను. అలాగే చూడండి, నేను యాక్చువల్లీ మనకు కర్నూలులో ఒక పాస్టర్ గారు ఉన్నారు తెలిసిన ఆయన, కర్నూలులో యోగి గారు అని చెప్పి. సో నేను ఆ పాస్టర్ గారితో మీ నంబర్ కూడా అటు పంపిస్తాను. ఆయన ఎప్పుడు స్టార్ట్ అవుతున్నారో ఆయనతో మాట్లాడి మీరు అందరు కలిసి అలా స్టార్ట్ అవుతారంటే అలా అయినా మీకు ఈజీ ఉంటుంది. అప్పుడు ఆయన డైరెక్ట్ ఆయన నెంబర్ ఇవ్వండి సార్, ఆయన నేను సాయంత్రం ఫోన్ చేస్తాను, టచ్ లోకి వెళ్ళి ఆయనతో పాటు వస్తాను. ఒక్కసారి నాకు నెంబర్ చెప్తారా? ఓకే, ఇప్పుడు రాసుకోండి. 9065. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం సార్ ప్లీజ్.
ఒక్క నిమిషం సార్. ఓ షేర్ 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 షేర్. హలో చెప్పండి. సార్ 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 ఓకే, ఒక్క నిమిషం సార్. రాసుకుంటారా? చెప్పండి. 90 90 635 635 84 84 044. 044. ఇది పాస్టర్ యోబు గారు ఆయన పేరు. ఆయన కర్నూలులో ఉంటున్నారు, సంఘం అక్కడే నడిపిస్తున్నారు. ఆయన మనకు తెలిసిందంటే మనతో చర్చ్ తో కనెక్టెడ్ గా ఉన్న పాస్టరే. సో ఆయన ఒకసారి మాట్లాడండి. ఆయన బయలుదేరే టైంకి మీరు ఆయనతో కూడా వస్తారంటే దెన్ మీకు డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది సార్. ఓకే. సార్ ఇది 9063 58 4044 4044. ఇదే అండి. ఈయన యోబు గారండి. ఏదండి? ఈయన యోబు. 9063584044 యోబు గారు. అవును. ఇంకొక నెంబర్ చెప్పారు, అది సారీ ఒకసారి మళ్ళీ అది చెప్పండి. మన ఫాస్ట్ గారిది. ఓకే సారీ ప్లీజ్ ఒక్కసారి చెప్పండి, ఇది తప్పు రాసుకున్నట్టున్నాను. ఒకసారి చెప్పరా మన ఫాస్ట్ గారు. పాస్టర్ గారా? 944 944 05 05 633 633 14. సార్ 9440563314 సార్. మన ఫాస్ట్ గారిది. అది మరి కొంచెం సార్ వాళ్ళు ఏమంటారంటే మేము కొంచెం ఒక 3-4 days ఉంటామండి మనశ్శాంతిగా, మరి తగ్గిద్దాం ఒకసారి అడగండి సార్. వాళ్ళైతే అన్యులు సార్, వాళ్ళకి తెలియదు పాపం. ఓకే ఓకే. వాళ్ళకి ఏసఐ గురించి తెలియదు. నేను ప్రార్థనలు అన్ని కలవర సతీసాయి గారి, రంజిత్ ఉబరయ్య గారి అవి చూపిస్తుంటా, పిడి సుందరరావు గారి వీడియోస్. మీరు రక్షణ పొందండి, రక్షణలోకి రండి అని చెప్తుంటాను. వాళ్ళు ఏంటంటే మరి వద్దాం అనుకున్నారు, కాకపోతే మరి ఎప్పుడు తగ్గిద్దని, మా పరిస్థితి ఎట్లా మెరుగుపడుద్దని అడిగారు. మరి ఎట్లా అంటారు? సో అంటే ఫస్ట్ మీరు ఇప్పుడు పాస్టర్ యోబు గారు ఉన్నారు కదండి, ఒక మంచి టీచరేనండి. ఆయనతో యాక్చువల్లీ ఫస్ట్ ప్రేయర్ కోసం ఆయనతో ఒకసారి మాట్లాడండి మీరు. ఆయనతో మాట్లాడిన తర్వాత ప్రేయర్ తర్వాత కూడా దెన్ మీకు సెకండ్ ఆప్షన్, ఆయన ప్రేయర్ చేసిన తర్వాత ఆయన మిమ్మల్ని గైడ్ చేస్తారు మన చర్చ్ కి. యాక్చువల్లీ అన్యులైనా కూడా మనకు యాక్చువల్లీ ఒక మీటింగ్ అలా తీసుకువస్తే దెన్ వాళ్ళకు కూడా ఒక ఆశీర్వాదకరంగా మారుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం వింటారు కదా వాక్యం. అప్పుడు కూడా మంచిగా వింటేనే అది బాగా వెళ్తుంది వాళ్ళకు. ఎందుకంటే అటు ఇటు అన్నట్టు వింటే కూడా అది ఇబ్బంది అవుతుంది అది. సో పాస్టర్ యోబు గారితో ఫస్ట్ మాట్లాడండి. నేను మెయిన్ మన పాస్టర్ తోను యోబు గారితోనూ అది అప్డేట్ ఇచ్చేస్తాను, మీరు ఇలా కాల్ చేస్తారని. పాస్టర్ గారు అయితే మీరు చెప్తారు మీకు అవైలబిలిటీ ఎప్పుడు ఉందని. యోబు గారు అవైలబుల్ ఉంటారు అనుకుంటాను. నేను ఆయనతో ఒకసారి కాల్ చేసి మాట్లాడు. నేను ఇప్పుడు కాల్ చేసి ఆయనకి చెప్తాను. పర్వాలేదు అయ్యా, పర్వాలేదు. వాళ్ళు ఏమంటారంటే మీరు ఇప్పుడు 6 నెలల 3 నెలల ఎప్పుడండి అని అడుగుతున్నారు సార్. ఎయిడ్స్ ఎప్పుడు తగ్గుద్దని వాళ్ళు అంటున్నారు. మరి నేనేం చెప్పాలి వాళ్ళకి ఎట్లా అని? ఏది తగ్గుతుందండి? ఎయిడ్స్ సంబంధించి కొంచెం ఇది తగ్గితే బాగుండండి. పాపం వాళ్ళకి ఒక్కడే కొడుకండి. కర్నూలు సిటీలోనే వాళ్ళకి కాంప్లెక్స్ 2 ఉన్నాయి. అలా పెద్ద ఫ్యామిలీ. కాకపోతే పాపం పరువు కోసం వాళ్ళు ఏమి బయట పెట్టుకోరు. నేను నా క్లోజ్ ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట. అది పాపం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు సార్. డైలీ అడుగుతున్నా, మనం తెలిసిన డాక్టర్లు చూపిస్తున్నాం. సరే ఇక డాక్టర్లు అనేది అది మీరు కష్టం అండి. మీరు ఒకసారి ఏసై నమ్ముకోండి, ప్రభు మీకు సమాధానం ఇస్తారు, ప్రభు తగ్గిస్తారు అని చెప్తా ఉండేవాడిని. నేనంటే నాకు ప్రార్థన జరిగితే ఏమి లేదు, మనం ఏం చేయగలం కదా సార్. అది ఎట్లా మరి ఎప్పుడు రమ్మంటారు? మీరు వచ్చే విషయం అంటే ఇప్పుడు అలా అంటే మరి మనకు మెయిన్ మీటింగ్ జరిగేటప్పుడు రావడం కష్టం అండి. ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ పీపుల్ చాలా మంది ఉంటారు, ప్రజలు చాలా మంది ఉంటారు మనకు.
సండే అవైలబిలిటీ చూడండి మీరు. సండే అయితే మనకు కొంచెం కామ్ అవుతుంది. ఎందుకంటే ఆ మెయిన్ సెషన్స్ అయితే సండేకి కొంచెం ఓకే, మన చర్చ్ వాళ్ళు ఉంటారు కాబట్టి అప్పుడు తీసుకొచ్చిన తర్వాత సండే సర్వీస్ అయిన తర్వాత అంటే పబ్లిక్ వెళ్ళిపోయిన తర్వాత మీరు కావాలంటే ప్రే చేయించుకోవచ్చు పాస్టర్తో. చూడండి సార్. ఓకే. క్యాబిన్ మనకు ఏదైనా పాస్టర్ గారు రూమ్ ఉంటుంది చర్చ్ లో. సో వెళ్ళి మాట్లాడి ఏదైనా ప్రే చేయించుకోవచ్చు. అప్పుడు మోస్ట్లీ డిస్టర్బెన్స్ ఉంటుంది మీకు ఎవరి దగ్గర డైరెక్ట్ మాట్లాడి చేస్తుంది అప్పుడు. సార్ అది పర్వాలేదు సార్, గ్రేట్. నిజంగా చెప్పాలంటే చాలా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మీరు చాలా మంచి ఒక ధైర్యాన్ని కలిగేస్తున్నారు. దీనికి దేవునికి మహిమ కలుగాక. నిజంగా దేవుని చెంతకు మనం చేరాలి సార్. అది చాలా బాగా చెప్తున్నారు సార్. అయితే నేను మరి తగ్గిన దాకా అక్కడే ఉండాలని చెప్తాను. నేను ఏజ్ తగ్గిన దాకా అక్కడే ఉండాలి. ఒక 6 నెలలు చెప్తాను సార్ వాళ్ళకి. వాళ్ళు మీకు ఏమన్నా మనం ఫోన్ పే ఏమన్నా చేయమంటే ఆ నెంబర్, ఈ నెంబర్ ఇస్తే సరిపోతుంది వాళ్ళకి. దేనికండి? అమౌంట్ ఏమైనా ఇమ్మంటారా వాళ్ళని ఏమన్నా? లేదండి, అదేం పర్లేదు. మనకు ప్రేయర్ ఫినిష్ కావాలి. దాని తర్వాత వాళ్ళు ఇంకా అది వాళ్ళ ఇష్టంలోనే ఉంటుంది. అదే తగ్గినాక వాళ్ళ ఇష్టం అది. అంతే కదా, వాళ్ళకి ఏజ్ తగ్గిన తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళ ఇష్టం. అది మనం ఏం చెప్తాం. అది మనము అది ఆ విషయం తర్వాత చూసుకోవచ్చండి. ప్రేయర్ అయితే మనం ఆ ప్రేయర్ అన్న విషయం అనేది ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేద్దాం. నేను ఎలానే ఇది ప్రేయర్ రిక్వెస్ట్ గ్రూప్ లో పెట్టేస్తాను. మనకు 24 hours ప్రేయర్ చేసే టీం ఉన్నారు. నేను వాళ్ళకి విషయం ముందే ఇప్పుడు చెప్పేస్తాను. వాళ్ళు అది ప్రార్థనలో పెట్టుకుంటారు. నేను కూడా ఇక్కడ చర్చ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. మంచి పాస్టర్ దొరికితే కర్నూలులో. నాకు కర్నూలు బస్ స్టాండ్ తెలుసా అండి? నాకు అంత ఐడియా. అవునా, బస్ స్టాండ్ అది కర్నూలు బస్ స్టాండ్ దగ్గర 300 గజాలు ఉంది సార్. అది ఎవరైనా ఉంటే మంచి పాస్టర్ ఉంటే చర్చి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మనం కూడా ఆలోచన ఉంది నాకు. అది సార్. సార్ ఇంకొకటి 300 గజాలు సార్. 28 300 గజాలండి. 300 గజాలు 300. 300 గజాలు ఉంది సార్. అది మనకేం అమౌంట్ ఏం వద్దు. ఎవరైనా సరే సేవ చేయదలుచుకుంటే నేను ఇవ్వడానికి ఇష్టపడున్నాను సార్. నేను ఇప్పుడు మీ ఏరియాకి దగ్గర ఉన్న పాస్టర్ జోబ్ గారు అంటే మీ దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయమని చెప్తాను. నేను పాస్టర్ జోబ్ గారు అవైలబిలిటీ ఒకసారి చూడండి. నేను ఒకసారి చూస్తాను జోబ్ గారు అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు వాళ్ళేమని చెప్తాను. ఈ నెంబర్ మీదే కదండి? మా పిఏ అండి అతను. మీకు కాల్ చేసిన ఆయన నాకు కనెక్ట్ చేస్తారు. ఇంకొకటి సార్, ఇప్పుడు మనకి బైబిల్ చదివాను సార్ నేను. బైబిల్ నేను ఒకసారి చదివాను. అందులో 2-3 వచనాలు రాసుకున్నాను సార్. నాకు కొంచెం డౌట్స్ ఉండి. ఒక్క నిమిషం అడగమంటారు సార్? ఒక్క నిమిషం. ఇది అయ్యగారు, ఎస్కేలు 9వ అధ్యాయం ఉంటుంది సార్, 5-8లో. యెహోవా అంటారు, చిన్నలనేమి, పెద్దలనేమి, ముసలి వాళ్ళనేమి, పసిపిల్లలనేమి, కన్ని పిల్లలనేమి అందరినీ కత్తిబాతమున హతము చేయడి అంటారు సార్. అందరిని నాశనం చేయని అంటాడు యెహోవా దేవుడు. ఎస్కేలు 9వ అధ్యాయం 5. ఎస్కేలు 9వ అధ్యాయము 5-8 సార్. ఎస్కేలు 9. ఎస్కేలు 9:5 కదండి? అవును. అవునండి. అది ఎందుకు చెప్పినట్టు సార్? అది ఎందుకంటే ఇప్పుడు మనకు అక్కడ యాక్చువల్ 9 మీరు చదువుకుంటా వస్తా ఉంటే అక్కడ యాక్చువల్లీ ఈ ఐడోలేటర్ కిల్డ్ అని చెప్పి చూపిస్తారు. ఐడోలేటర్ కిల్డ్ అంటే ఈ విగ్రహారాధన చేసే వాళ్ళ గురించి చంపడానికి అని చెప్పిన ఆజ్ఞ. కానీ ఈ విగ్రహారం అంటే పాపంలో ఉన్న వాళ్ళంటే ఏ వయసులో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, అంటే వాళ్ళు చిన్నపిల్లలైనా, ఎల్డర్స్ అయినా, మధ్య మేడన్స్ అయినా, వాళ్ళైనా కూడా ఆ చంపడం అన్న ఆజ్ఞ ప్రభు దగ్గర నుండి వచ్చిన తర్వాత దానికి వెనుకడుగు అన్నది ఏది లేదు. ప్రభు చెప్పిన మాట అలానే చేయాలన్న ఒక పాయింట్ కి అలా చెప్తున్నారండి. అక్కడ యాక్చువల్లీ లిటరల్ మీనింగ్ చంపడం అని కాదు, కానీ అది ఎలా మనకు చూపిస్తుందంటే ఏ విషయమైనా కూడా దేవుని మాట పాపం చేసే వాళ్ళకి, ఏ ఏజ్ లో ఉన్న వాళ్ళకైనా అది డిఫరెన్స్ కనిపించదు అన్న పాయింట్ చూపిస్తుంది. ఇంకొకటి సార్, ఇది మనకి ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో
మీరు ఓకే. ఒకసారి చూసుకున్నట్టయితే 16 నుంచి 26 అధ్యాయము 16 నుంచి 19 చూసుకున్నట్టయితే ఆయన ఏం చెప్తారంటే, మీ మీదకు ఒక బలమైన సైన్యాన్ని పంపిస్తా, వారు మిమ్మల్ని మీ పిల్లల్ని నాశనం చేస్తారు, మీ పంటలు నాశనం చేస్తారు, మిమ్మల్ని కత్తివాతమున హతము చేస్తారంటారు సార్ యెహోవా. ఇర్మియా 6 ఎక్కడండి? ఈడ ఇర్మియా 6 అధ్యాయం సార్ 16 నుంచి 19. 16 అండి. ఓకే. The civil laws stand by the చెప్తాను. 6:16 కదండి. 16 6:16లో ద సివిల్ లార్డ్ అక్కడ చంపడం విషయం టాపిక్ ఎక్కడ వచ్చిందండి? ఏ వాక్యంలో ఉంది ఎగ్జాక్ట్ గా? ఇర్మియా గ్రంథం 6 అధ్యాయము 16 నుంచి 19. 16 నుంచి 19. అవునండి. అవును, 19 ఉంది. ఇది కూడా ఇక్కడ కూడా వాక్యము మనం లాస్ట్ లైన్ చూడండి, 19 లాస్ట్ లైన్ చూడండి. బికాస్ దే హ్యావ్ నాట్ పేడ్ అటెన్షన్ టు మై వర్డ్స్, అంటే నా మాటలకు వాళ్ళు వినకుండా ఉన్న పాయింట్ కి వచ్చారు ప్రజలు. ఇక్కడ నా మాటలు అంటే దేవుని మాటలు వినకుండా ఉన్న సైడ్ కి వెళ్ళిన తర్వాత ఆయన ఆజ్ఞలు కూడా పాటించకుండా దాన్ని తృణీకరించే వాళ్ళుగా మారడం వల్ల ఇక్కడ ప్రభుని దేవుడు ఏమంటున్నారంటే, నేను నాశనం తీసుకొస్తాను ప్రజల పైన. ఎందుకంటే మనకు సొదొమ గొమొర్రా విషయం మనం చూసేటప్పుడు కూడా అక్కడ ప్రజలు దేవుని మాట ఆజ్ఞ వినకుండా ఉన్న వాళ్ళుగా ఉండేవాళ్ళు. కానీ దాంట్లో కూడా లోతు అన్న పర్సన్ ఆజ్ఞ అన్ని వింటున్నారు కాబట్టి లోతుని మాత్రం తప్పించి సొదొమ గొమొర్రా మొత్తం నాశనం చేశారు ప్రభు. అవును. సో ఆ విషయం మనం అనుకుంటే పాపం చేసే వాళ్ళు ఇక్కడ కూడా అదే సేమ్ పాయింట్ వెళ్తుందండి. పాపం గాని ఈ పాపం విషయంలో ఉండిపోయి అలానే ఉండి దేవుని చెప్పిన మాట కూడా తృణీకరించి ఉండడానికి అని అనుకునే వాళ్ళకి నాశనం అన్నది అలానే దేవుని చేతిలో నుండి నాశనం వస్తుంది. కానీ దాంట్లో కూడా దేవుని నీతి విషయము వాళ్ళ జీవితంలో కొనసాగిస్తూ ఆయన ఆజ్ఞలు పాటించే వాళ్ళకు ఆ ఎంత నాశనం దేవుడు చెప్పాలి అని అనుకున్నా కూడా ఆ ఒక్క వ్యక్తినైనా తప్పించి మిగతా వాళ్ళని నాశనం చేసేటట్టే చూస్తాడు దేవుడు. అది ఇప్పుడు సొదొమ గొమొర్రా కూడా అయ్యారు. సొదొమ గొమొర్రా పట్టణంలో వాళ్ళు తప్పు చేశారని చెప్పేసి అందరినీ గంధకంతో కాల్ చేస్తారు కదా యెహోవా దేవుడు. అవునండి. పిల్లల్ని, ముసలి వాళ్ళని, అందరూ ఉంటారు, పశువులన్నీ అందరినీ కాల్ చేస్తారు. అంటే అక్కడ మొత్తం పాపమే ఉండేది. అవునవును. అలాగే ఉండేది. అవును. అలాగే మరి లోతు భార్య తిరిగి చూస్తుంది ఏం జరుగుతుంది అక్కడ. అక్కడ మంటలు ఆకారాలు వినిపిస్తే చూస్తుంది, ఆమె అప్పుతమ్మ అవుద్ది. అవునా, అంతే కదా? అవునండి. అవునండి. అప్పుడు అక్కడ నుంచి ఒక మాట అన్నప్పుడు దానికి ఎందుకంటే భార్య కూడా దేవుడు చూడకుండా వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు వినాల్సింది. అవును, వినాల్సింది. చూడకుండా వెళ్ళిపోవడం వల్ల తృణీకరించి వెనకలు తిరిగారు. అవును. అక్కడేమో మరి లోతు భార్యలు, లోతు కూతుళ్ళు వాళ్ళతో వ్యభిచారం చేశారని ఉంటుంది సార్. తర్వాత నాకు ఫాస్ట్ గా చెప్పారు. అవునవును. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే సొదొమ గొమొర్రా పట్టణం ఒకటే వాళ్ళ దృష్టిలో ఉండేది కాబట్టి అది ఒకటి నాశనం అయిపోగానే లోకంలో ఇంకే పురుషుడు లేడు అన్న పాయింట్ కి వెళ్ళిపోయి వ్యభిచారం చేస్తారు. అందుకే వాళ్ళు వ్యభిచారం చేశారు. కానీ వ్యభిచారం చేసే ఆ పాయింట్ వల్ల వాళ్ళకు వచ్చిన తరం మొత్తం శాపంలోనే వచ్చింది. మోయాబీలు వీళ్ళందరూ వాళ్ళ తరాలు. అండ్ ఇంకొకటి సార్, మనకి కఠినకరమే అయ్యారు కానీ ఆశీర్వాదకరం అవ్వలేదు వాళ్ళు. అవునవును. తర్వాత వీళ్ళు అమ్మోనీయులకి, మోయాబులకి మూల పురుషులు అయ్యారని చెప్పి కూడా అన్నారు సార్ పాస్టర్ గారు. లోతు కూతులు పుట్టిన వాళ్ళు మరి అక్కడ మరి నాశనం చేశాడు కదా. మరి వీళ్ళు ఇది కూడా మరి వ్యభిచారం కిందకి రాదా సార్? లోతు కూతుల సెక్స్ అనేది వస్తుందండి కంపల్సరీ. అందుకే కదండి ఇవి లోతు కూతులు వాళ్ళ వచ్చిన జనరేషన్ అంటే తరములు లోతు వల్ల ఈ పాపంలో వచ్చిన ఈ తరములు మొత్తం శాపంలోనే వెళ్ళారండి. మోయాబైట్లు, అమోరీయులు. శాపం అంటే కాదు సార్, ఉన్న వాళ్ళే మూల పురుషులు అయ్యారు అని చెప్పి ఏదో అన్నారు సార్ పాస్టర్ గారు, నాకు తెలియదు. ఎందుకంటే ఇంకోటి అయ్యగారు వాళ్ళతో ఉండొద్దు అన్న ఒక పాయింట్ వాక్యంలో. ఇప్పుడు ఇర్మియా గ్రంథం సార్, ఇర్మియా గ్రంథంలో 8వ అధ్యాయము 8 నుంచి 1 చూడండి ఒకసారి. ఇశ్రాయేలు భార్యలకు అన్యులకు అప్పగిస్తానంటాడు. ఇశ్రాయేలు భార్యలను అన్యులకు అప్పగిస్తాను, వారి పొలములను అన్యులకు అప్పగిస్తా అంటాడండి. ఇశ్రాయేలు భార్యల్ని అన్యులకు అప్పగిస్తా అంటాడు యెహోవా దేవుడు.
ఇర్మియా గ్రంథం ఓకే 8వ అధ్యాయము 8 నుంచి 1 అండి. 8 నుంచి 12 సార్. సార్ చూస్తారా? 8 నుంచి 12. 12. మ్మ్. ఎనిమిది నుంచి 12 అండి. ఇర్మియా 8వ అధ్యాయము 8 నుంచి 12 సార్. ఓకే, నేను ఇంగ్లీష్ బైబిల్ వాడుతున్నాను, అందుకే నాకు అంత clear. అవునా? ఆ, నాకు ఇంగ్లీష్ రాదండి, నేను తెలుగు చదివాను. ఇప్పుడు ఫాస్ట్ గారు చాలా మట్టి చదివాను సార్, నాకు మాత్రం. అవునవునవును అంటున్నాను. నాకు actually ప్రస్తుతానికి ఇది కనిపించట్లేదు బైబిల్లో. ఇంగ్లీష్ లో నాకు తెలిసి వేరే వర్జన్ ఉన్నట్టుంది. నేను అది ఒకసారి వెతికి మీకు సరే చెప్పొచ్చు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 8 నుంచి 12 చదవండి. అక్కడ ఏం చెప్తారంటే, యెహోవా దేవుడు మీ భార్యలను అన్యులకు అప్పగిస్తా, వారి పొలములను అన్యులకు అప్పగిస్తానంటారు. పొలాలు భార్యలు ఓకే రెండు కలిపి. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు వ్యభిచారం నేరం. ఇప్పుడు వీళ్ళ భార్యల్ని అన్యులకు అప్పించడం కూడా, అది కూడా వ్యభిచారం కిందకే వస్తుంది కదండి. ఒకటి పిల్లాన్ని ఇంకొకటి దగ్గర పండ పెట్టడం కూడా వ్యభిచారం కిందే అనిపిస్తుంది. కానీ అక్కడ పాయింట్ ఏంటంటే, ఒక విషయం అంటే ఇప్పుడు దేవునికి అంటే న్యాయకరమైన ఒక విషయం అంటే, కొందరికి మనకి మనుషుల దృష్టిలో వ్యభిచారం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం యూదా ఒక విషయం మనం చూస్తుంటే, తామారు విషయంలో వచ్చినప్పుడు వ్యభిచారం అక్కడ జరుగుతుంది. ఇక్కడ వాళ్ళ కూతురు విషయంలో జనరేషన్ కంటిన్యూ అవ్వడానికి తామారు వ్యభిచారం చేస్తుంది. యూదా తామారు, అవునండి. యూదా అంటే సార్ అదే తన కోడల్ని వ్యభిచారం చేస్తాడు కదా యెహోవా దేవుడు. ఈ ఓనాను సెక్స్ చేస్తున్నప్పుడు, అదే సార్, ఓనాను సెక్స్ చేస్తున్నప్పుడు యూదా కొడుకు చంపేస్తాడు, బయటకు వచ్చాడని. అవును, వీర్యం బయటకు వచ్చేందుకు ఆ విషయంలో తామారు విషయంలో ప్రభువైన దేవుడు అక్కడ న్యాయంగానే చెప్తారు. అదే న్యాయంగానే మామతో బండ పెట్టుంటాడు సార్. అయితే సార్ నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఓనాను బయటకు గారిస్తే చంపేశాడు, ఈయన యూదా లోపల గార్చాడని వదిలేసి ఉంటాడా వీర్యం? ఏదండి? ఇప్పుడు యూదా ఉంటాడు కదండి, యూదా కొడుకు ఓనాను ఫస్ట్ సెక్స్ చేస్తాడు. ఇతను ఇప్పుడు నేను వీర్యం లోపల గాలిస్తే నాకు పుట్టినోడు కాకుండా నాకు అన్నకు పుట్టినోడు అంటారు వీడిని అని చెప్పి వాడు ఎస్పీ కొట్టుకుని బయట గారుస్తాడు కదా. మరి అదే అమ్మాయిని, అదే తామర్ని వాళ్ళ మామ వ్యభిచారి అనుకుని సెక్స్ చేస్తాడు. ఆయన లోపల గార్చగానే కడుపు వస్తుంది. ఇప్పుడు లోపల గార్చినందుకు వదిలిపెట్టి ఉంటాడా? మరి ఇది వ్యభిచారం కదా మామ కోడళ్ళు సెక్స్ అనేది. పైగా ఇతను తర్వాత ఈమెకి కడుపు వచ్చిన తర్వాత ఈమె కడుపు వచ్చిందని చెప్పి కోడలికి మీటింగ్ పెడితే, ఆ మీటింగ్ లో ఆమె చెప్పుద్ది కదండి, ఇప్పుడు ఇవన్నీ నీయే కర్ర అవన్నీ తీసుకుంటుంది కదా ఆవిడ, నాకు ఇవన్నీ ఇమ్మంటే నాకు ఆడ ఏమి లేవని ఉన్నవారికి ఇవ్వండి అంటది గుర్తుల కోసం. ఇదిగోండి మీతోనే నేను సెక్స్ చేశాను, మీతోనే కడుపు వచ్చింది నాకంటే, అప్పుడు అంటాడు ఈమె నాకన్నా నీతిమంతురాలు అంటాడు ఆయన. ఇప్పుడు నీతి ఎక్కడుంది? ఇతను వ్యభిచారం చేసేవాడు, ఆమె కూడా మామతో వ్యభిచారం చేసింది. భర్తతో చేస్తే సంసారం, ఇంకా ఎవరితో చేసినా కూడా అది వ్యభిచారం కిందకే వస్తుంది. సో ఇతనే వ్యభిచారి, ఈ వ్యభిచారి నీతిమంతుడు ఎలాగయ్యాడు? ఈ వ్యభిచారి దగ్గర పడుకున్న ఆమె నీతిమంతుడు ఎలాగైంది సార్? నేను ఆ పాయింట్ మీకు అది ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చెప్పండి. నాకు ఇప్పుడు మీరు ఎప్పుడు వరకు అవైలబుల్ ఉంటారండి? ఈవినింగ్ వరకు మీరు అవైలబుల్? నాకేం పర్లేదు సార్, ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాను, చెప్పండి, నో ప్రాబ్లం. ఇంకా ఓకే, ఎందుకంటే నాకు యాక్చువల్లీ నేను కొంచెం ప్రిపేర్ చేస్తాను మీకు. మీరు కొన్ని వాక్యాలు రెఫరెన్సెస్ తీసుకుంటేనే ఇది ఈజీ అవుతుంది మీకు ఎక్స్ప్లెనేషన్. పర్వాలేదు సార్. అంటే ఇప్పుడు వ్యభిచారం నేరం అని కాదు సార్, వ్యభిచారం అనేది నేరం అని సొదొమ గొమొర్రా పట్టణాన్ని మొత్తం నాశనం చేసినప్పుడు అదే వ్యభిచారం లోతు కూతులు చేశారు, వాళ్ళని ఏమీ చేయలేదు దేవుడు. అదే యూదా తామరు వ్యభిచారం చేశారు, వాళ్ళని ఏం చేయలేదు.
ఓనాన్ అనేవాడు సెక్స్ చేస్తూ 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 బయట హెచ్పి కొట్టి కాల్చినందుకు నువ్వు వీర్యాన్ని బయట కారుస్తావు అని చెప్పి చంపేశాడు అక్కడే. నువ్వు లోపల కాల్చాడు కానీ బయట ఎట్ట కారుస్తావని. ఓకేనా? ఇప్పుడు యూదా అనేవాడు లోపల కాల్చాడు. సో లోపల కాల్చడం అనేది వ్యభిచారం కిందకి రాదా, బయట కాల్స్తేనే వ్యభిచారం కింద వస్తుందా అనేది కూడా డౌట్. ఇప్పుడు ఏంటంటే వ్యభిచారం అనేది సెక్స్ చేయడం, అంగం పెట్టడమే వ్యభిచారం అండి. లోపల వదిలేడా బయట వదిలేడా ఏడ వదిలేడా అనేది అది వాడి ఇష్టం, ఆమె ఇష్టం. ఇప్పుడు వీళ్ళిద్దరూ సెక్స్ చేస్తున్న విషయం దేవుడికి ఎలా తెలిసింది? ఆయన దగ్గరే ఉన్నాడా, ఆయన దగ్గరే ఉండి సెక్స్ ప్రేరేపించాడా అనేది మనం డౌట్ చూసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ దగ్గరుండి చూసిన యెహోవా దేవుడు తామరు దగ్గర ఎందుకు యూదా తామరు సెక్స్ చేస్తున్నప్పుడు ఎందుకు చూడలేదు, ఎందుకు చంపలేదు? అండ్ ఇంకొకటి, లోతు కూతుళ్ళు సెక్స్ చేసుకుంటున్నప్పుడు యెహోవా ఏం చేశాడు? ఇది తప్పురా బాబు, మీరు తండ్రి కూతుళ్ళు సెక్స్ చేసుకోవడం చాలా ప్రమాదం, ఇది సభ్య సమాజానికి నీచం ఇది అని చెప్పి ఎందుకు దండించలేదు? న్యాయం అనేది దేవుడికి ఒకే రకంగా ఉండాలి కదా. కరెక్టే అండి, పాయింట్స్ అన్ని కరెక్టే. ఎందుకంటే మనము వాక్యం అన్ని చదువుకుంటా వచ్చినప్పుడు మనకు వచ్చే డౌట్లు బట్టే మనకు ఆన్సర్లు అనేది దొరుకుతా ఉంటది వాక్యం నుండి. ఈ డౌట్స్ అన్నది కరెక్ట్ గానే చెప్పారు మీరు. మనకు కరెక్ట్ అయిన ఆన్సర్ కూడా ఉంటది దానికి ప్రతి ఒక్కటి. నాకు యాక్చువల్లీ నేను ఇప్పుడు వేరే చోటుకి వెళ్ళాలన్న పాయింట్ లో ఉండి సార్ నేనేమంటానంటే నాకు వాకింగ్ కన్నా వేరే పని లేదు సార్. నిజం చెప్పాలంటే ఇప్పుడు నాకు మీ ముందే 10 లక్షలు చెక్ ఇచ్చారు నాకు. ఇప్పుడే మా కుర్రవాడికి సార్ ఒక 5 నిమిషాలు సార్ అంటే నేను పక్కన కూర్చో ఎప్పుడో వస్తాను చెప్పి మీ ముందే మాట్లాడాను. నేనంటే వాకింగ్ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం యెహోవా దేవుడి గురించి ప్రకటించాలి, యేసయ్య గురించి ప్రకటించాలి, అప్పుడు మనం పరిశీలించాలి కదా అని నా ఆలోచన సార్. ఇప్పుడు సెక్స్ అనేది పాపం అయినప్పుడు తండ్రి కూతురు సెక్స్ చేసుకోవడం పాపం ఎందుకు అవ్వదు? ఇప్పుడు మరిది వదిన సెక్స్ చేసుకోవడం తప్పెందుకు అవ్వదు? కోడలు మామ సెక్స్ చేసుకోవడం తప్పెందుకు అవ్వదు? అలాగే దావీదు ఉంటాడు కదా, దావీదు వేరే అమ్మాయిని సెక్స్ చేసిన సైనికుని భార్యతో తన భార్యని తన కొడుకులకి అప్పగిస్తాడు. అవునా? 10 మంది భార్యల్ని ఉపపత్తుల్ని కొడుకులు సెక్స్ చేస్తారు. మరి తల్లిని కొడుకులు సెక్స్ చేస్తున్నప్పుడు యెహోవా దేవుడు ఏం చేశాడు? 10 మందిని పైగా మిద్ది మీద అందరూ చూస్తుండగా సెక్స్ చేపిస్తాడని చేపిస్తాడు యెహోవా దేవుడు పబ్లిక్ గా. తల్లి అనేది కొడుకుతో సెక్స్ చేసుకుంటున్నప్పుడు తల్లి పడే వేదన ఏంటి? ఆ శిక్ష యెహోవా వేశాడు కదా. ఇప్పుడు సెక్స్ చేసిందేమో ఇతను చేశాడు, దావీదు చేశాడు. దావీదు చేసినప్పుడు దావీదు సైనికుని బాధకి పుట్టిన బిడ్డను కూడా చంపేస్తాడు, పురుట్లో ఉన్న బిడ్డని. ఆ పిల్లడు చేసిన తప్పేంటి అసలు? అది జన్మ తీసుకుని వచ్చాడు, అది ఎవడు సెక్స్ చేశాడా ఇంకొకటి సెక్స్ చేశాడని వాడు తెలియదు కదా. ఒక అతని వీర్యం ఒక ఆమె అందం కలిస్తేనే అతను పుట్టాడు. నా తండ్రి సెక్స్ చేస్తేనే పుట్టాలని వాడు పుట్టలేదు కదా. వాడు చేసిన తప్పే ఉంది? కళ్ళు తెరిచి తెరవగానే యెహోవా దేవుడు చంపేశాడు. తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టారు, మరి వాళ్ళని ఏం చేయలేదు. అండ్ ఇంకొకటి, మరి తల్లితో దావీదు కొడుకులు పబ్లిక్ గా సెక్స్ చేస్తున్నప్పుడు తల్లి పడే బాధ, ఆ 10 మంది ఉపపత్నులు అంటే ఇప్పుడు నేనున్నాను సార్, మా నాన్నకి ఇంకొక భార్య కూడా లేదో ఇప్పుడు గతో ఉంటుంది, నాకు పిన్నియే కదా. పిన్ని అంటే తల్లితో సమానమే కదా. ఇప్పుడు తల్లితో సమానమైనటువంటి వాళ్ళని సెక్స్ చేస్తున్నప్పుడు యెహోవా దేవుడు ఎందుకు ఆపలేదు? లోపల గార్చాడైనా అంటే బయట గారితే ఓనర్లాగా చంపేసేవాడా? మరి అది పాపం కదా. మరి వ్యభిచారమే పాపం అయినప్పుడు తల్లితో కొడుకును బండ పెట్టడం వ్యభిచారం కన్నా ఘోరం కదా. మరి ఈ ఘోరమైన పాపం మన యెహోవా దేవుడు ఎందుకు చేశాడు? మరి ఈ యెహోవా దేవుడికి ఏం శిక్ష చేయాలి మనం చెప్పండి సార్. దీనికి ఏ పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు సార్. ఇంగిత జ్ఞానం ఉండి చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు. కనీసం న్యాయం ధర్మం ఉండి ఇంగిత జ్ఞానం ఉన్నవాడు పెంట తినకుండా అన్నం తినేవాడికి ప్రతి ఒక్కడికి అర్థమైద్ది. ఇప్పుడు మనం ఉన్నా సార్, పెంట ఉంటది తినం, అన్నం ఉంటే తింటాం, అవునా? మరి దానికి చదువుకోవాల్సిన ఏ గ్రంథం తీయాల్సిన అవసరమే ఉంటది?
వ్యభిచారమే నేరమైనప్పుడు తల్లితో కొడుకుతో సెక్స్ చేస్తే కూడా మరి వ్యభిచారం అంతకన్నా ఘోరం కదా. మరి వాళ్ళని ఏం చేయలేదు ఈయన యెహోవా దేవుడు ఎందుకు చేయలేదు? న్యాయం అనేది అందరికి ఒకేలాగా ఉండాలి కదా. అవును. మరి తల్లితో కొడుకును బండ పెట్టడం ఏంటి? యెహోవా అనేవాడు తల్లితో కొడుకు బండ పెట్టడం మరి ఎంత ఘోరం అది. అది వ్యభిచారం కదా. మరి సుధామ గుమర్ర పట్టణాన్ని నాశనం చేసిన వాడు వీళ్ళందరినీ ఎందుకు వదిలిపెట్టాడు? మరి ఓనాను బయట గారిస్తే చంపేసిన వాడు వీళ్ళందరినీ ఎందుకు వదిలిపెట్టాడు? మరి ఇది ఇది ఏ విధంగా న్యాయం? ఇప్పుడు అదే విధంగా ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 8-11 ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగించడం ఏంటి? అన్యులు చేసిన పుణ్యం ఏంటి? వీడి పిల్లల్ని వాళ్ళ దేశంలో అప్పగిస్తే వాడు ఎందుకు ఊరుకుంటాడు? డైలీ 5-6 రౌండ్లు వేసుకుంటాడు వాడు. అవునా కదా? పైగా వీడి పొలాలు కూడా వాళ్ళకే ఎత్తున్నాడు. అన్యులు ఇశ్రాయేలు పొలాలు తీసుకెళ్ళి అన్యులకు అప్పగించాడు. పైగా ఆయన ఏమంటాడు? ఈ భూ ప్రపంచంలో నేను ఇశ్రాయేలు మాత్రమే ఎరిగి ఉన్నాను అంటాడు ఆయన. వీళ్ళే నా సొంత జనాంగం అంటాడు ఆయన. మరి సొంత జనాంగాల భార్యనే తీసుకెళ్ళి అన్యులకు అప్పగించినప్పుడు మన భార్యలు మనం ఎంత అండి వాళ్ళకి ఆయనకి? మన అన్యులు వాసం చెప్పాలంటే ఆయన అన్నాడు కదా, ఈ భూ ప్రపంచంలో నేను ఇశ్రాయేలు మాత్రం ఎరుగు ఉన్నాను, ఇశ్రాయేలే నాకు సొంత జనాంగం. ఈ ఇశ్రాయేల్ సైన్యాధిపతి యెహోవా అంటాడు ఆయన. చదివారు ఎప్పుడైనా? మరి ఇశ్రాయేల్ సైన్యాధిపతి యెహోవా ఇశ్రాయేల్ భార్యను అన్నిటికి అప్పగించడం ఏంటండి? అన్యులు చేసుకున్న పుణ్యం ఏంటి? ఇశ్రాయేల్ చేసుకున్న పాపం ఏంటి? ఆయన నమ్మి ఐగుప్త దేశం నుంచి రావడమేనా? అసలు ఐగుప్త దేశంలో బందీలుగా ఉంచింది యెహోవా కదా. ఒక దుర్మార్గుడు తీసుకెళ్లి మరి నువ్వు దుర్మార్గుడి చేతికి నీ జనంగాలు నువ్వు అప్పగించి పైగా నేను వాళ్ళని రక్షిస్తా అని చెప్పి కలరిచ్చి నేను వాళ్ళ పితరుల దేవుణ్ణి అని చెప్పి మోసేని పంపించి పైగా ఐగుప్త దేశంలో వాడు ఒప్పుకునేవాడు. అరే బాబు నేను యెహోవా దేవుణ్ణి, ఈ సృష్టికర్త నేనే, వాళ్ళు నా జనాంగమే పంపి అంటాడు. అసలు నా జనాంగం ఏంటి? అసలు ఈ సృష్టికర్త ఒకడైనప్పుడు నువ్వు నేను అందరం ఆయనకే కదా ఆయన సృష్టిలో భాగమే కదా. నువ్వు వేరు నేను వారు కాదు కదా. పైగా ఒక వచనం ఉంటది, ఆడంత ఈజీగా ఒప్పుకుంటే నా మహిమ ప్రపంచానికి అట్లా చాటి చెప్పబోతాను నేను, అందుకని చెప్పి వాడి హృదయాన్ని కఠినపరిచి అని చెప్పి అతని హృదయాన్ని కఠినపరిచి తెగులు తెప్పించి ఆ దేశం మొత్తం నాశనం చేస్తాడు యెహోవా దేవుడు. అవసరం ఏముంది? సో నేను మీకు ఈ విషయాలకు నేను యాక్చువల్లీ ఆన్సర్స్ ఇస్తానండి. నాకు కొంచెం టైం ఇవ్వండి దీనికి, ఎందుకంటే నేను యాక్చువల్లీ ఒక మీటింగ్ ఈ రోజు ఈవినింగ్ సెషన్ ఉంది కాబట్టి దానికోసం ప్రిపరేషన్ లో ఉన్నా. సో పర్సన్ ఉన్నారు కదా, మీరు మనస్ఫూర్తిగా మీకు మనస్ఫూర్తిగా డౌట్లు వచ్చినాయా? నాకు డౌట్ అంటే డౌట్లకు ఆన్సర్స్ అన్నది లేకుండా ఉండదండి దేనికైనా. సార్ ఉంటే నాకు చెప్పాలి. మీరు ఫోన్ ఎత్తాలి. డౌట్స్ ఎన్నో కాదు విషయం ఏంటంటే నేను చెప్పిన డౌట్స్ అయితే చాలా ఉన్నాయండి సార్. ఓకే సార్, ఇప్పుడు ఏంటంటే పాస్టర్లు ఏంటంటే ప్రశ్నించే వాళ్ళ ఫోన్ ఎత్తారు. ఇది నేను చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళే కాడి నుంచి నేను చూస్తా ఉన్నా. అండ్ మీరు ఫోన్ ఎత్తకపోవచ్చు అనుకున్నా బహుశా. లేదు, మీరు మంచి వాళ్ళైతే ఖచ్చితంగా ఫోన్ ఎత్తారు. ప్రశ్నకి జవాబు చెప్పాలి, నివృత్తి చేయాలి అని అనుకునే వాళ్ళు ఫోన్ ఎత్తారు. లేదు, కేవలం దశమ భాగాల కోసం అమ్మాయిల కోసమే చర్చ నడిపించే వాళ్ళు అయితే ఫోన్ ఎత్తారు. ఏదండి? అర్థం కాలేదు. కేవలం దశమ భాగాల కోసం చర్చకు వచ్చే అమ్మాయిల కోసం అయితే ఫోన్ ఎత్తరండి ఎవరు. ప్రశ్నించేవాడికి జవాబు చెప్పరు పాస్టర్ అనేవాడు. అలా కాకుండా వాక్యాన్ని ప్రకటించాలి. 100% వాళ్ళే ఉన్నారు సార్. ఇప్పుడు కలవరి సతీష్ 1000 కోట్లు సంపాదిస్తున్నాడు. రంజిత్ ఓఫిర్ ఆయన ఏంటి చర్చికి వచ్చే అమ్మాయినాల్లో వాడాడు. ఏదంటే నేను మళ్ళీ స్నానం చేస్తా, పవిత్ర స్నానం వారానికి ఒకసారి చేస్తాడు. అంటే ఈ వారం మొత్తం అమ్మాయిలు వేసుకుని పాపాలు చేసి వారానికి ఒకసారి స్నానం చేసి అయిపోద్దా? అదే కదండి. ప్రతిదానికి బైబుల్ అడ్డు పెట్టుకుంటే ఎట్లా? అదేమనంటే వాడు రేపు చేయలేదా, దావీదు భార్యని తల్లితో బండి పెట్టలేదా, నేను పరాయి వాడు పిల్లల్నిగా నేను వేసుకుంటున్నా అంటాడు.
ఉం? మరి మరి బైబిల్ మొత్తం వచ్చే కదా భూతే కదా, దాన్ని ఎందుకు నిలదీయాలంటే అని చెప్పేస్తారు. అండ్ అలాగే ఓకే. మీకు ఇతను తెలుసా, పిడి సుందర వాళ్ళ అబ్బాయి ప్రసన్న బాబు? ప్రసన్న బాబు, అవునండి, ఐడియా ఉన్నట్టుంది. అతను కాలేజీ అమ్మాయి, అతను ఆ కాలేజీకి వచ్చే అమ్మాయిలతో ఇట్లా ఇట్లా రేప్ చేసేయడానికి కేసు పెట్టారు ఆ రోజుల్లో, ఒక 15 సంవత్సరాల క్రితం. తెలుసా? ఓకే. మీకు ఐడియా ఉందా లేదా? నాకు ప్రసన్న వర్డ్ ఆయన పేరు అంటే తెలుసు అండి, మరి డైరెక్ట్ గా తెలియదు. లేదు, అప్పుడు బయటకు వచ్చింది. తన్ని పిటి సుందరయ్య గారు కూడా చర్చిలోంచి విలేసిన రోజులు ఉన్నాయి. మళ్ళీ దగ్గరికి వెళ్తున్నాడు అండి, అది వేరే విషయం. మొత్తం వాళ్ళంతా ఒకటైపోయి, అంటే వీళ్ళు ఏంటంటే సార్, పాస్టర్లు మనం లాభపడితే చాలు, మన చర్చికి వచ్చిన వాళ్ళు ఎటువంటి నాశనమైనా మన సంబంధం లేదు, ఏదో మనకు తెలిసిన 2 వచనాలు చెప్తాం. ఇలాంటి పాస్టర్లు ఉండడం బట్టే నేను యాక్చువల్లీ మన అపోస్తల జడ్జ్ గారు యాక్చువల్లీ నేను అందుకే ఇప్పుడు ఈ క్వశ్చన్స్ మీరు అడిగారు కాబట్టి నేను ఇప్పుడు కంపల్సరీ మీరు మాట్లాడాలన్న పాయింట్ లోనే ఆలోచిస్తున్నాను. ఒకసారి యాక్చువల్లీ అపోస్తల కేజర్స్ కి పెద్ద కొడుకు అవుతాను నేను. ఎవరికి? అపోస్తల కేజర్స్ గారు ఇప్పుడు పాస్టర్ గారి గురించి కాల్ చేశారు కదా, గారికి పెద్ద కొడుకు అవుతాను నేను. ఓకే ఓకే ఓకే. అపోస్తల కేజర్స్ గారి పెద్ద కొడుకుంది నేను. నేను ఈ విషయాలు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని ఒక న్యాయమైన క్వశ్చన్స్. న్యాయమైన క్వశ్చన్స్ అంటే మన క్రిస్టియన్ ప్రజలకు వచ్చే క్వశ్చన్ కంటే అన్యులైన ప్రజలకి ఇంకా గట్టిగా వచ్చే క్వశ్చన్స్ ఇవి. వీటికి ఆన్సర్స్ అన్నది ఇవ్వగలిగే ఒక సెమినార్ సెట్ చేయగలిగితే అది యాక్చువల్లీ చాలా బెటర్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్లు మీకు వచ్చే ఇదే క్వశ్చన్లే ఎన్నో ప్రజలకు వచ్చి ఉంటాయి ఇప్పుడు వరకు. కానీ దీనికి కరెక్ట్ అయిన జవాబు చెప్పడానికి వేరే పాస్టర్లు ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలే వాళ్ళకి గుర్తొస్తుంది చెప్పడానికి. ఇప్పుడు ఇప్పుడు చెప్పినట్టు రజనీ తోఫర్ గారు ఈ వాక్యం ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పలేరు, ఎందుకంటే ఆయన విషయంలో ఆయనకున్న పాపాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఆన్సర్ ఎలా చెప్తారు. సో ఈ విషయానికి నేను యాక్చువల్లీ నేను పాస్టర్ గారితో ఇప్పుడు ఈ రోజు సాయంత్రం సెషన్ అయిపోయిన తర్వాత ఒకసారి పాస్టర్ గారితో మాట్లాడి ఈ విషయాలకు నేను డైరెక్ట్ మీకు ఆన్సర్ వచ్చేటట్టు నేను చేస్తాను. మీరు సీరియస్ ఉన్నారా డిస్కస్ చేయడానికి? ఏదండి? నాతో డిస్కస్ చేయడానికి సీరియస్ గా ఉన్నారా? యా, ఇది చాలా మంచి టాపిక్ అండి. ఇది యాక్చువల్లీ ఒక డిస్కస్ చేయాల్సిన ఒక మంచి టాపిక్. ఎందుకంటే వీటికి ఆన్సర్స్ అన్నది మనకు అంటే ఇప్పుడు క్రిస్టియన్ వేలో మీరు ఆలోచించారు కాబట్టి మీకు క్వశ్చన్స్ వచ్చాయి, మీరు బైబిల్ చదివారు కాబట్టి. ఇదే విషయం ఇప్పుడు వేరే పీపుల్ అంటే మన క్రిస్టియన్స్ కానీ వాళ్ళు చదివిన తర్వాత ఇలాంటి దేవుడిని నేను వీళ్ళు ఆలోచించాను ఒక పాయింట్ వస్తుంది, మనకంతా ఇక్కడ న్యాయం లేదు అన్న పాయింట్ లో వస్తుంది కాబట్టి. అండ్ అలాగే అలాంటి క్వశ్చన్ రేజ్ చేస్తే మనం తిరిగి ఆన్సర్ చెప్పడానికి ఉండదు. మన క్రైస్తవ మార్గం అన్న ఒక పాయింట్ లో డౌట్ వస్తుంది, ఇది కరెక్ట్ అయిన మార్గమేనా లేదా కాదా అని. ఎందుకంటే విషయాలకి చాలా సీరియస్ గానే ఇంపార్టెన్స్ గా ఆన్సర్స్ ఇవ్వాలి. ఎందుకంటే మనం వెళ్ళేది హిందువుల దగ్గరికి వెళ్తాం వాక్యం చెప్పడానికి, ముస్లిం దగ్గరికి కూడా వెళ్ళాం, మన వాళ్ళు ఎవరు వెళ్ళరు. అవును, వెళ్తే వాళ్ళు కోసి చేతిలో పెడతారు. హిందువులు ఏంటంటే అంతా సమానం, బొంగు భాషను ఏముందిలే అనుకుని అది గొర్రెలాగా వస్తారు మన దగ్గరికి. బట్ ఇది సీరియస్ డిస్కషన్ అండి, ఇది యాక్చువల్లీ సీరియస్ డిస్కషన్ గానే పెట్టాలి. నేను ఈ విషయానికి యాక్చువల్లీ మన టీమ్ కి మాట్లాడి నేను మీరు స్టాఫ్ నంబర్ కూడా ఒకసారి తీసుకున్నారు కదా, అదే 37 నంబర్, ఆ 37 నంబర్ కి మీరు మాట్లాడి ఒకటి చేయండి. నేను యాక్చువల్లీ కర్నూలులోనే ఇది ఒక సెమినార్ గా అరేంజ్ చేసేటట్టు ప్లాన్ చేస్తాను నేను. చూడండి సీరియస్ గా, ఎందుకంటే ఇప్పుడు నిజంగా సార్ ఏదైనా కూడా నిజం తెలియాలి అనే దానికి ఖచ్చితంగా మనం కట్టుబడి ఉండాలి. ఎందుకంటే మనం దొంగలం కాదు, దోపిడీదారులం కాదు. ఎంతో మంది ఉన్నారండి తప్పుగా తీసుకెళ్లే పాసలు, ఎంతో మంది ఉన్నారు కాబట్టి నిజమైన విషయం అన్నది బయటకు పోతేనే ఈ తప్పు అన్న విషయం కప్పగబడుతుంది. లేదంటే వీళ్ళు తప్పు చేసుకుంటేనే వాక్యం చెప్పుకుంటా పోతున్నారంటే ప్రజల దృష్టిలో తప్పు చేసినా పర్లేదు వాక్యం చెప్పి వాళ్ళు చెప్పుకుంటా పోతారన్న పాయింట్ లో ఆలోచిస్తారు ఎవరైనా. బట్ ఈ మీరు చెప్పిన పాయింట్లన్నీ కరెక్టేనండి, ఈ విషయంలో మనం న్యాయం ఏంటి అనే ఒక పాయింట్ లో ఆన్సర్ తీయాల్సి వస్తుంది. సో నేను కంపల్సరీ ఈ విషయం సీరియస్ డిస్కషన్. అంటే మీకు యేసువారు కూడా నేను చదివిన దాన్ని బట్టి మనుషుల పాపాలకి యేసువారు చనిపోవడానికి ఎటువంటి సంబంధం లేదండి. మీకు ఎలా అంటే మీకు మత్తయి సువార్త 27వ అధ్యాయము 48 నుంచి 50 చూసుకోండి ఒకసారి. ఆడ ఏడుస్తాడు ఆయన, ఏలి ఏలి లామా సాక్తాని అని బిగ్గరగా కేకలేస్తాడు ఆయన. అవును, అంటే నా దేవా నా దేవా నా చేయిందుకు విడిచితివి అని అది అర్థం అనమాట. అవును, అలాగా 3 గంటలు ఏడ్చి బిగ్గరగా
ఏడుస్తాడు ఆయన. అవును. ఏడుస్తూ ఎదురు చూస్తాడు, రక్షించవయ్యా నాకు బతకాలని ఉంది అని. చనిపోయేవాడు ఏడబడండి. మీకు అల్లూరి సీతారామరాజు ఉన్నాడు కదా, ఆయన స్వతంత్ర పోరాటం కోసం తన దొరికిన తర్వాత బ్రిటిష్ వాళ్ళకి కొండేల మీద కాల్చమని తను వస్త్రాన్ని చింపుకొని చూపిస్తాడు పారిపోకుండా. సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు కదా, అవును, ఆయన స్వతంత్రం కోసం ఉరికొయ్య ఎక్కుతాడు, అతనే బిగించుకుంటాడు ఉరికొయ్య ధైర్యంగా. ఓకే. అవును. కానీ ఈయన ఇక్కడేంటి, నా దేవా నా దేవా నా చేయిందికి విరిచితివి అంటాడు, వీలైతే ఈ గిన్నె నా నుండి తప్పుంపు అంటాడు. ఓకే. అవును. అండ్ సార్ ఇప్పుడు ఎవరికైనా శిక్ష పడితే, ఇప్పుడు కోర్టులో శిక్ష వాదన జరుగుతాయండి, ఒక ఒక ఖైదీకి శిక్ష ఖరారైపోయింది. అప్పుడు జడ్జి శిక్ష సంగతి చెప్తాడు, మొత్తం ఇన్ని పేజీల ఇది అని చెప్పి చదువుతాడు. అతను నువ్వేం పాపం చేసావు చెప్తాడా, బాబు నువ్వు ఒక అమ్మాయిని రేప్ చేసావు, లేదా 10 మంది చావు కారణం అయ్యావు, లేదా ఒక ఇల్లు తగలబెట్టావు, అక్కడ మనుషులు చనిపోయారు అని వాదోపవాదం జరిపి, ఇదిగో నిన్ను ఫలానా రోజు నీకు ఉరిశిక్ష వేస్తున్నావు, నీ ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు అంటారు. అవునా? అంటే వాడి చావు అనేది ఏంటనేది అర్థం అవుతుంది, ఎందుకు చనిపోయాడు అనేది ప్రపంచానికి తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది. అవునా? మరి ఈ లాజిక్ ప్రకారం ఏ రోజు రాజు దగ్గర విచారణ సమయంలో మనుషుల పాపం కోసం ఏ రోజు రాజు శిక్ష వేస్తున్నాను వీడికి అని చెప్పాడా? అవును. అవును. ఒక సెకండ్ అండి. అబ్బా ఓకే చెప్పండి. ఇప్పుడు విచారణ క్రమంలో ఆడేముంటది, ఇతను యూదుల రాజుని అంటున్నాడు, ఇతను దేవాలయాన్ని కూర్చి 3 కాబట్టి అది మన ధర్మశాస్త్రం విరుద్ధం దేవుడు అని చెప్పుకుంటున్నారని చెప్పేసి అంటారు. అదొకటి. ఇతను దేవాలయాన్ని కూర్చి 3 రోజులు కట్టిస్తానని ఒకటి. అవును. నేను దేవాలయం కన్నా గొప్పవాడిని అని ఒకటి. అన్నది ఆయన శరీరం గురించి చెప్తున్నారండి. చెప్తాను సార్, కొంచెం అక్కడ విచారణ క్రమంలో అదే ఉంటది కదా. అక్కడేంటి, బరబ్బా అనే బందిపోటుని పస్కా పండుగ రోజు అతను వదిలిపెట్టండి కానీ యేసుని చంపండి అంటారు. అంటే బరబ్బా అనేవాడు బందిపోటు దొంగ, ఎంతో మంది చావుకి కారణమయ్యాడు, ఎంతో దోచుకెళ్ళాడు. మరి వాడినే వదిలిపెట్టండి యేసుని చంపండి అంటే అంతకన్నా ఇతను భయంకరమైన వాడని అక్కడ మీకు ఎందుకు అర్థం కావట్లేదు? అసలు ఎందుకంటే బరబాని రిలీజ్ చేయడానికి ఒక కారణం, ఎందుకంటే బరబా యాక్చువల్లీ వీళ్ళ ఇస్రాయల్ ప్రజల కోసం ఉన్న ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన ఒక పర్సన్, మరి వీళ్ళ సైన్యంకి అగేన్స్ట్ గా ఫైట్ చేసిన. మరి ఇతను ఎవరి కోసం పోరాడాడు? యేసువారు దేనికోసం పోరాడినట్టు? మరి యేసువారు కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఇజ్రాయెల్ గురించి పోరాడారు. కానీ యేసువారు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, బరబా ఫ్రీడమ్ ఆఫ్ ఇజ్రాయెల్ కోసం పోరాడినప్పుడు ఆ ప్రీస్ట్ యాజకులు ఏం చేశారంటే బరబాకి సపోర్ట్ చేసే వాళ్ళని మాత్రమే లోపలికి పంపించారు అప్పుడు. అందుకని ఆ లోపల, ఎందుకంటే ఇది మనకు అక్కడ తెలియదు, బైబిల్లో కనిపించదు, కానీ హిస్టరీ ఇజ్రాయెల్ హిస్టరీ మనం తీసేటప్పుడు అక్కడ కనిపిస్తుంది మనకు. ఎందుకంటే అక్కడ మన పిలాత్ ఏది జడ్జిమెంట్ తీసిన పిలాత్ రాసిన ఒక పుస్తకం ఉంది, దాంట్లో కనిపిస్తుంది. వాళ్ళు ఏం చేశారంటే యాజకులు వాళ్ళకు అవసరమైన వాళ్ళ చెప్పిన న్యాయంని సపోర్ట్ చేసే వాళ్ళని మాత్రమే లోపలికి పంపించి యేసు వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళందరూ బయట పెట్టారు అప్పుడు. అందుకని వీరికి చెప్పిన మాటకి అందరూ అవును అని చెప్పేసి సిలువ వేయండి అని చెప్పి సిలువ వేయడం అన్న పాయింట్ లో చెప్పారు అందరు. బట్ నేను వీటికి ఆన్సర్స్ అయితే మీకు ఇస్తాను. లేదు, ఇది సాక్ష్యానికి రాదండి, ఇన్మెటీరియల్ అది మెటీరియల్ కు సంబంధం లేదు. మీకు అది రాయబడాలి, పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్ముడి ప్రేరణతో రాయబడింది కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా రాశారు అంటే ఏం జరిగింది అనేది. ఇప్పుడు అక్కడ సొంత జనం యూదులే అతన్ని చంపమన్నారు, యూదుల కోసమే అతను పోరాడాడు. అండ్ అతను చేసిన పాపం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమం చేశాడు, యెహోవా ఆజ్ఞను యేసయ్య ధిక్కరించాడు. ఎలా అంటే ఆయన
విచారం ఇప్పుడు మన ఏదైతే ఆదివారం సెలవు దినాలు ఉన్నాయో దాన్ని అసలు పాటించొద్దు అంటాడు. అలాగే వ్యభిచారిని కూడా ఇతను చంపొద్దు అంటాడు. వ్యభిచారం చేసే స్త్రీని చంపమంటాడు యెహోవా దేవుడు. ఇతనేంటి వ్యభిచారం చేసిన స్త్రీని వద్దంటాడు, చంపొద్దు అంటాడు. అందుకనే ఎవరిలో పాపం లేదో వాళ్ళు ఫస్ట్ అవునవును అవును. మరి ఇప్పుడు చంపొద్దన్నోడు మంచివాడు అయినప్పుడు చంపమన్నోడు చెడ్డోడు అవుతాడు కదా. మరి అవును, యెహోవా దేవుడు ఏమన్నాడు? ఇవన్నీ చెప్పరు ఆయన. ఎవడు పాపం చేసినోడు చంపండి, పాపం చేయనోడు కొట్టండి, పాపం చేయనోడు ఇవన్నీ ఏం చెప్పలేదు ఆయన. ఎవరైనా స్త్రీ వ్యభిచారం చేస్తే ఆ అమ్మాయిని రాళ్ళతో కొట్టి చంపమంటాడు. అండ్ ఇంకోటి చెప్తాడు ఆయన, వ్యభిచారం చేసే స్త్రీని ఆ చెంగు పైకెత్తి ఆమె ఆమె మొత్తం మొత్తం లోపల ఉన్నటువంటి అవన్నీ చూపిస్తానంటాడు. అంటే వాళ్ళ ఆమె మానము, ఆమె బ్రెస్ట్ అవన్నీ చూపిస్తానంటాడు. ఏ స్త్రీ అయినా సరే వ్యభిచారం చేస్తే. అంత కఠినంగా ఉంటాడు యెహోవా దేవుడు. మరి అంత కఠినంగా చెప్పినటువంటి యెహోవా దేవుడు దుర్మార్గుడా? మరి వద్దు చంపొద్దు అన్నోడు మంచోడా? అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే కుమార, పరిశుద్ధాత్మ, దేవుడు వీళ్ళు ముగ్గురు ఒకటే అంటారు. అవునా? త్రియేకం. అవును, త్రియేకం అయినప్పుడు ఇక్కడ 2 క్యారెక్టర్లు మనకు కనిపిస్తున్నాయి, 3 క్యారెక్టర్లు కనిపిస్తున్నాయి. రాయించింది పరిశుద్ధాత్ముడు. అండ్ ఆ వచనాలు చెప్పింది ఇద్దరు, యేసు యెహోవా ఇద్దరు చెప్పారు. యెహోవా చంపమన్నాడు, యేసు వద్దన్నాడు, పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఇక్కడ చంపమన్నోడు చెడ్డోడైనప్పుడు వద్దన్నోడు మంచోడు అవుతాడు. ముగ్గురు ఏకమే. మరి మంచోడు యేసు, యేసే చంపమన్నాడు, యేసే వద్దన్నాడు. ఇక్కడ మరి యేసు మంచోడా చెడ్డోడా? అసలు నేను నా తండ్రి యెహోవా అంటాడు ఆయన. మరి తండ్రి యెహోవా అయినప్పుడు యేసు కొడుకు, తండ్రి కొడుకులు ఇద్దరు ఏకం కాదు కదా. ఇప్పుడు నీ కొడుకు ఉన్నాడు, నువ్వు ఉన్నావు, ఇద్దరు వేరు వేరు. నీకే పుట్టాడు ఆయన, అతను వేరు, నువ్వు వేరు. మీ నాన్న ఉన్నాడు, మీ నాన్న వేరు, నువ్వు వేరు. మళ్ళీ మీ ఇద్దరు ఒకటేనా ఎట్లా అంటారు మీరు? ఇది ఇంత లోతుగా ఎప్పుడు మీరు తీసుకోలేదా? నేను అంటే ఇప్పుడు ఫిజికల్ సెన్స్ లో మీరు మాట్లాడుతున్న విషయాలకు కాబట్టి నేను యాక్చువల్లీ ఆన్సర్ ఇక్కడ ఒకటండి ఫిజికల్ గా. ఇప్పుడు సార్ మీరు ఆయన యేసయ్య పరలోకానికి వచ్చాడన్నప్పుడు ఒక్క నిమిషం, ఇక్కడ నీకు ఒక సమాధానం చెప్తానండి. ఇప్పుడు ఈ లోక సంబంధమైంది కాబట్టి యేసు వచ్చాడండి. పరలోక సంబంధం అంటే ఆయన అక్కడే కూర్చునేవాడు వాళ్ళ డాడీ దగ్గర. ఈ లోకానికి వచ్చి చేయాల్సిన అవసరం లేదు. ఆయన నేను రాజునే గాని ఈ లోక సంబంధం రాజుని కాదు, నేను పరలోక సంబంధమైన రాజుని అంటాడు. ఇప్పుడు సచ్చినోడల్లా పరలోకమే పోతాడుగా. ఆడే కూర్చుంటే సరిపోయా, ఏడుకొచ్చి ఇంత చేయాల్సిన అవసరం లేదుగా. యేసయ్య యెహోవా చంపడం, యేసు వద్దంటూ ఇవన్నీ జరగాల్సిన అవసరం లేదుగా. అంటూ ఇర్మియా గ్రంథం 42 అధ్యాయం 15 నుంచి 19లో ఇశ్రాయేలు దేవుడు సైన్యాధిపతి అంటాడు. ఇశ్రాయేలు దేవుడు నేను చెప్పాను కదా, మరి ఇశ్రాయేలు దేవుడు సైన్యాధిపతి. మరి వాళ్ళ సొంత జనాంగం యొక్క భార్యలే అన్యులకు అప్పగిచ్చాడు. పైకి ఫలాలు కూడా ఇచ్చాడు. వర్స్ అన్నది కరెక్ట్ అలానే మెన్షన్. నేను కొంచెం తర్వాత చూసాను, అది 10వ వచనంలో ఉన్నది. ఆయన భార్యల్ని ఇంకా పొలాన్ని కూడా ఇచ్చేస్తానని చెప్పి మాట్లాడినారు. మరి ఎందుకు ఇప్పుడు నమ్మి వచ్చిన జనాలనే పిల్లల్నే చంపావు, వాళ్ళ భార్యను తీసుకెళ్లి అన్యులకు అప్పగిచ్చావు. ఒకసారి 10 ఆజ్ఞలు రాసేటప్పుడు పైకి వెళ్ళిన తర్వాత మోషే కింద వాళ్ళు 10 ఆజ్ఞలు రాయించడానికి 40 రోజులు పట్టింది. కానీ సృష్టించడానికి 7 రోజులే పట్టింది. 10 ఆజ్ఞలు వేయాలంటే దేవుడికి ఒక క్షణం కూడా చాలదు. క్షణం కూడా అసలు వేస్ట్ నాకు తెలిసి ఆయనకి. మరి 40 రోజులు అక్కడ రాస్తా ఎందుకు కూర్చోవాలి? ఇక్కడ తెచ్చినటువంటి బంగారం ఇప్పుడు వీళ్ళు ఇస్తారు ఐగుప్తు దేశంలో, మేము మా దేవుడికి పండుగ చేసుకుందాం అంటే బంగారాన్ని ఇస్తారు. అంటే అక్కడ వాళ్ళ ప్రజలకి వీళ్ళకి అంత రేపో ఉందండి, అంత ప్రేమగా చూసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను పరిచయం మీకు, సార్ నేను మా దేవుడికి పండుగ చేయాలండి, 1 కేజీ బంగారం అండి అని ఇస్తారా? 1/2 గ్రాము కూడా ఇవ్వరు. వాళ్ళు మరి కేజీలు బంగారం ఇచ్చారు. అక్కడ వాళ్ళు లేగదూడు చేసుకున్నందుకు, అప్పుడు లేగదూడు చేసుకున్న దాకా ఊరుకుంటాడు యెహోవా దేవుడు. నువ్వు వాళ్ళు వెళ్ళి లేగదూడు చేసుకుని దేవుడిని చేసుకున్నారు, నన్ను కాక వాళ్ళని కొలుస్తున్నారు, చంపుకో అంటే ఇతను వచ్చి చంపేస్తాడు. ఆ చేయించిన వాళ్ళన్న మోసే వాళ్ళన్న వాడిని వదిలిపెడతాడు, మిగతా అమ్మాయికులందరినీ చంపుకుంటూ వెళ్తాడు.
మొలకి కత్తి కట్టుకొని ఈ కొన మొదలు ఆ కొన దాకా చంపుకుంటా పోతాడు. మీ డౌట్స్ అన్ని కరెక్ట్ పాయింట్స్ లోనే చెప్తున్నారండి, నేను అది అర్థమైంది. బట్ నేను అది విషయాలను అంటే మీరు చెప్పిన విషయాలకు న్యాయమే అండి, ఎందుకంటే కామన్ గా ఉన్న పీపుల్కి వచ్చే డౌట్లే అన్ని. సో నేను ఈ విషయాలకన్నీ మీకు ఒక ఆన్సర్ అన్న మాత్రం పట్టేసాను. బట్ ఈ టైంలో నేను కొంచెం బిజీ ఉన్నానండి. ఓకే సార్, నేను లాస్ట్ గా థ్యాంక్ యూ. లాస్ట్ గా ఒక్క వచనం చెప్పేస్తాను. ఇందులో ఒక చాలా ఇస్రాయేల్ బాధ ఒక్కటి చెప్తాను సార్, మీ టైం ఎక్కువ తీసుకోను. ఇర్మీయా గ్రంథం 42వ అధ్యాయంలోనే 15-19 ఇక్కడ ఏంటంటే ఇస్రాయేల్ కి వేరే దేశం ఇస్తాయని చెప్పి అడవిలో సంవత్సరాలు తిప్పుతూ బాధ పెడుతుంటే ఆ బాధలు తాళలేక మళ్ళీ ఐగుప్తు దేశం పోదాం, అక్కడ కనీస ప్రాణాలతో బతికుంటామని వెళ్దాం అనుకుంటే యెహోవా మీరు ఐగుప్తు దేశం వెళ్ళి మళ్ళీ మిమ్మల్ని ఐగుప్తు దేశం వెళ్తే మిమ్మల్ని ఖడ్గంతో చంపేస్తా, క్షామంతో తెగులతో చంపేస్తా అంటాడు. మీరు ఐగుప్తు దేశం వెళ్తే ఏ ఒక్కరూ బతకరంటారు. ఇది ఏందని నాకు అర్థం కాదు. ఇంత పైశాచికం ఏంది సార్, నాకు అర్థం కాదు. వాళ్ళు ఏదో నువ్వే అప్పగించావు, ఐగుప్తు రాజుకు నువ్వే అప్పగించావు, వీళ్ళు తప్పు చేశారు, పాపం చేశారు, అరే నువ్వు ఇంత దుర్మార్గుడు కాబట్టి రోజుకో మనిషిని తినేరు దుర్మార్గుడు కాబట్టి వీళ్ళు తింటా అని చెప్పి అప్పగించావు, మళ్ళీ నువ్వే తీసుకొచ్చావు. అక్కడ ఏంటి వాళ్ళు పాపం ఆ ప్రజలతో కలిసి బతుకుతున్నారు. వాళ్ళు మంచిగా బతుకున్న వాళ్ళని తీసుకొచ్చి నీకు ఏదో పాలు తేనె ప్రవహించే దేశాన్ని ఇస్తానని చెప్పి ఒక్కడిని తీసుకెళ్లకుండా అందరినీ చంపేశావు. కానాన్ దేశం ఇద్దరు తప్ప ఇంకొకరు లేరు. పైగా అప్పుడు కానాన్ దేశంలో ఉన్న వాళ్ళని మొత్తం చంపించావు, ఎందుకంటే ఇస్రాయేల్ వస్తున్నారని చెప్పి. అక్కడ కానాన్ దేశంలో ప్రజలు నాశనం అయిపోయారు, యెహోవాను నమ్మి మోషేను నమ్మి వచ్చిన వాళ్ళు నాశనం అయిపోయారు. చివరికి ఏం న్యాయం జరిగింది ప్రజలకి? ఇప్పుడు ఇదంతా చేసుకొని మనం బాప్టిజం తీసుకొని చర్చికి వస్తే మనకేం న్యాయం జరుగుద్ది అనేది కూడా నా డౌట్ వస్తుంది సార్. దీనికి మీ న్యాయంగా మీరు చదువుకున్న వాళ్ళు బెస్ట్ వ్యక్తి నాకు తెలిసి, మీరు సీరియస్ గా దీన్ని డిస్కస్ చేస్తానంటే నేను మీతో డిస్కస్ చేయడానికి 40 రోజులు కాదు సంవత్సరం నేను రెడీగా ఉన్నాను. అండ్ లేదు మీరు యూట్యూబ్ లింక్ ఉంటే మీకు యూట్యూబ్ లింక్ ఉంటే ఆ యూట్యూబ్ లింక్ ద్వారా నేను వస్తా. లేదు మన వాళ్ళది వేరే ఛానల్ ఉంది నాకు తెలిసిన వాళ్ళది, మీకు నేను లింక్ ఇస్తా, రండి మాట్లాడుకుందాం. మీరు ఫేస్ చూపించొద్దు, జస్ట్ మాట్లాడుకుందాం, బాగుండదు. మీకు దేనికైనా నేను రెడీ ఉన్నా. నా నంబరే కదండి, నా నంబర్ కి మీరు మిగతా డీటెయిల్స్ నాకు నార్మల్ గా వాట్సాప్ లోనే పెట్టండి ఏదైనా. నేను పక్క ఇది ఓకే, మీతో పాటు 2-3 పాస్టర్లు తెచ్చుకోండి. ఏదండి? మీరు మీతో పాటు 2-3 పాస్టర్లు తెచ్చుకొని డిస్కస్ చేద్దాం. అంటే లైవ్ లింక్ అండి. నాకు యాక్చువల్లీ మెయిన్ డాడీ ఉంటే సరిపోతుంది నాకు, ఎందుకంటే సరే మీ నాన్న ఒప్పుకుంటాడా విషయాలకి? ఏదండి? మీ నాన్న ఒప్పుకుంటాడా డిస్కస్ చేయడానికి? యా తప్పకుండా ఒప్పుకుంటారండి, ఎందుకంటే ఈ డౌట్ అన్నది ఒక కామన్ పీపుల్ కి ఉండే విషయమే కదా, మనం క్లారిఫై చేయడం అన్నది మనకు క్రిస్టియన్ వేలో ఉన్న ఒక విషయమే. థ్యాంక్ యూ సార్, వాళ్ళు ఇలాంటి విషయాలు నేర్పించడానికి ఉన్న వాళ్ళే కదా. థ్యాంక్ యూ సార్, నిజంగా ధన్యవాదం చెప్తున్నా మీకు. చాలా మంచి వ్యక్తి. నేను ఎంతో మంది కనీసం ఇప్పటికి 900-800 మందిని పాస్టర్లతో నేను డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు అరుదుగా ఉన్న వ్యక్తి అండి మీరు. మీకు చాలా ధన్యవాదాలు. మీరు చాలా విషయాలు ఒప్పుకున్నారు. మీకు మంచి చెడు జ్ఞానం తెలుసుకోవాలనే ఆకాంక్ష జిగుర్చ ఉన్నాయి. దీని ద్వారా మనం డిస్కస్ చేద్దాం. ఇందులో నేను మిమ్మల్ని ఎటువంటి దూషణ లేదు, మీరు నన్ను దూషణ లేదు. ప్రపంచానికి బైబిల్ వెలుగు లేదు అలా ఏం లేదండి, ఎందుకంటే మనకు డౌట్స్ అన్నది వచ్చినప్పుడు క్లారిఫై చేసుకోవాల్సింది అన్నది మనం స్కూల్లో చేసే పనే కదండి. డౌట్ వస్తేనే క్లారిఫై చేసుకుంటాం. ఇప్పుడు కూడా డౌట్ వస్తేనే మన క్లారిటీ వస్తుంది. ఎంతమంది ఉంటారు సార్ మన దగ్గర, మన చర్చిలో? ఏదండి? మన చర్చిలో ఎంతమంది ఉంటారు విశ్వాసులు? మనకి 80-90 మెంబర్స్ వరకు అలా గ్యాదర్ అవుతూ ఉంటారండి ఆఫ్లైన్ లో. మా చర్చిలోకి వచ్చేవాళ్ళు. ఓకేలే, పర్వాలేదు. ఓకే సార్, ధన్యవాదాలు మీ టైం తీసుకున్నందుకు. సారీ, మీరు నిజంగా ఎందుకంటే మంచి వాళ్ళు కాబట్టి మీ ఎక్కువ టైం తీసుకున్నాను. ఓకే, మీ నెంబర్ ఫీడ్ చేసుకుంటాను మా పిఏ ద్వారా, మీకు లైవ్ లింక్ ఇస్తాను. ఈ రోజంటే డిస్కస్ పెడదాం, లేదు రేపంటే రేపు పెడదాం. మనం ఖచ్చితంగా దీనికి సీరియస్ గా డిస్కస్ చేద్దాం. ఇంకొకటి దోషంలు ఏమి ఉండవండి, మేము ఉన్నది అడుగుతాము, మీకు తెలిసింది చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు మీకు ఒక విషయం చేసిందా, ఒక చర్చిలో ఒక పాస్టరు ఒక అమ్మాయి నుంచి వైద్యం లేట్ అలా చేసిన తర్వాత చనిపోయింది అమ్మాయి. బీబీలో ఇది న్యూస్ వచ్చింది.
ఓకే. ఆ, కాబట్టి ఈ జబ్బు తగ్గటం ఇలాంటివన్నీ కూడా దేవుడికి వదిలేయకూడదండి. ముందు వైద్యం చేయించుకోమని చెప్పండి ఫస్ట్. ఎవ్వరికైనా ఉమ్, ఈ జబ్బు తగ్గుద్ది, ఆ జబ్బు తగ్గుద్ది, ఏది తగ్గదండి. వైద్యంతోనే ఉంటది. ఉమ్, ఎందుకంటే టైం వేస్ట్ అవుద్ది అనమాట. ఈ పాస్టర్లు చాలా మంది ఏం చేస్తారంటే, మీకు ఏ జబ్బున్నా మా దగ్గర రండి, మేము వైద్యం చేస్తాం, అంటే మేము ప్రార్థన చేస్తే అవును తగ్గిద్దని అదే ఒక సార్, మభ్య కరెక్ట్. పెడతారు. అప్పుడు ఏంటంటే, ఉమ్, ఇప్పుడు డెంగ్యూ వచ్చిందండి, టైం అయిపోయింది, ఉమ్, చనిపోతారు. అంటే హాస్పిటల్కి వెళ్ళే అవును టైము పాస్టర్ దగ్గర కలపటం వల్ల వాళ్ళ ఆయుష్ పాస్టర్లో తీసేస్తారు. అవునండి. వీళ్ళు డబ్బుల కోసం ఏదైనా జరుగుద్ది అంటాడు. ఏమీ జరగదండి. మీకు మంచివాళ్ళు కాబట్టి నేను చెప్తున్నాను. ఆ పాపం మనం కట్టుకోవద్దు. ఉమ్, ఓకేనా? ఇప్పుడు ఏడుస్తుంది సరే అండి. అనుకోండి, ఏడుస్తుంది అని తగ్గిద్ది అంటాడు. మరి మీరు ఎక్కించుకోండి, మీరు ఎక్కించుకుంటే మనం ప్రార్థన చేద్దామంటే ఇంకా ఇప్పుడు బుల్లెట్ కూడా దొరకడు ఇంకా అతను. అంటే తనకు తగ్గదు, తనకి ఏసే తగ్గించడు. కానీ వచ్చే పాస్టులు వచ్చే అమాయక జనాలకు మాత్రం తగ్గిద్దని మొదలు పెడతాడు. ఇది ఎంతవరకు న్యాయం సార్? వాళ్ళ ప్రాణాలే ప్రాణాలా ఇది ఇతరుల? నార్మల్ డిస్కషన్, అదే సీరియస్ డిస్కషన్ అన్నది చేద్దామండి. రైట్ సార్, నేను థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ టైంలో అయితే కొంచెం అవైలబిలిటీ కష్టంగా ఉంది. రైట్ రైట్ రైట్. లేదు మిమ్మల్ని నేను నిజంగా ప్రాబ్లం. అడ్మైర్ చేస్తున్నాను మిమ్మల్ని. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. షూర్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.